హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్కి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన మాదన గారు పుత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ట్రాఫిక్ సిగ్నల్స్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మీకు ధన్యవాదాలు. అట్లే నాకు ఎంత అవకాశాన్ని ఇచ్చారు మీరు, మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా పేరు మదన, పుత్తూరు. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లోని ఒక కాన్సెప్ట్, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేసి. అందరూ అనుకుంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఇది ట్రాఫిక్లో ఉపయోగపడే సిగ్నల్స్ అని మనం అనుకుంటాం. మన భావన, మనం ప్రాపంచికంగా చూసినామంటే ట్రాఫిక్లో మామూలుగా గుర్తులు వేస్తుంటారు. అట్లే మళ్ళీ రెడ్ లైట్, గ్రీన్ లైట్, ఎల్లో లైట్స్ వేస్తూ ఉంటారు. ఇవి సిగ్నల్స్ అంటే ఆ ట్రాఫిక్ని సక్రమంగా పంపించేదానికోసము అవి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకు ట్రాఫిక్ అంటే ఆ ట్రాఫిక్ కాదు, ఇక్కడ కనపడదు. కాకపోతే ఈ సిగ్నల్స్ వల్ల మన జీవిత ప్రయాణము ఆనందంగా జరుగుతుందన్నమాట. ఆనందంగా జరగడానికి వీలయ్యే సిగ్నల్స్ అనమాట ఇది. అంటే ఇది మన ఆత్మ యొక్క సిగ్నల్స్. ఇవి ఆత్మ యొక్క సిగ్నల్స్. ఎట్లయితే సైన్ బోర్డులో అక్కడ మనం వెహికల్లో పోతూ ఉంటే అక్కడ రెడ్ లైట్ కనిపించేది అనుకోండి, ఆగిపోతాం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఎల్లో లైట్ కనిపించినప్పుడు మళ్ళీ రెడీగా ఉండి గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మళ్ళీ ప్రారంభిస్తాం అనమాట. అదేవిధంగానే ఇక్కడ కూడా ఏమిటంటే ఆధ్యాత్మికంగా అంటే ఆత్మజ్ఞానంతో మనం చూసినామంటే ఈ సిగ్నల్స్ అనేటివి ఆత్మ యొక్క సిగ్నల్స్. ఈ ఆత్మ ఎలా ప్రయాణించాలి ఏదనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వచ్చి మొత్తం 10 ఉన్నాయి. ఆ 10 అంటే ఈరోజు ఒక 2 చెప్తాను, ఎందుకంటే అది పెద్ద ఎక్కువ టైం తీసుకుంటుంది కూడా. అంటే ఇవి ఆధ్యాత్మిక శాస్త్రంలో మూల సూత్రాలు అంటే ముందు ఈ సూత్రాలు చెప్పే ముందు ఈ సూత్రాలు అంటే ఏమి, ఎక్కడ కొంచెం పరిచయం చేసుకుంటాం. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ మీరు విని ఉంటారు. స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, ఆధ్యాత్మిక గుళికలు అంటారు. ఏంది గుళికలు అంటే ఇది బాహ్యంగా కనపడదు అనమాట, బాహ్యంగా కనిపించదు. ఇది అంతరాత్మకంగా చూస్తామంటే కనిపిస్తాయి అనమాట, లోపల కనిపిస్తాయి. ఈ గుళికలు అనేటివి మనం ఎలా అయితే బాహ్యంగా ప్రపంచకంగా మనము ఏదైనా ఆరోగ్యం బాగలేకుండా ఉంటే మనం వెళ్ళి హాస్పిటల్లోనో డాక్టర్నో కన్సల్ట్ చేస్తాము. వాళ్ళు చెప్పిన ప్రకారంగా సిరప్పులు, కొన్ని మందులు అవి ఇవి తీసుకొని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటాం అనమాట. కానీ ఇక్కడ ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఎవరంటే, ఆధ్యాత్మిక గుళికలు ఎవరంటే డాక్టర్ జీకే గోపాలకృష్ణ అనే డాక్టరు ఎంబీబీఎస్ చేశారు. ఆయన కనిపెట్టినవి అనమాట ఇవన్నీ కూడా. ధ్యానం చేస్తూ, అంటే మామూలుగా డాక్టర్ దగ్గర పోయినామంటే ఏదో తలనొప్పి అనేసో, జ్వరమనో, దగ్గనో, ఇంకేదో ఆ నొప్పి ఈ నొప్పిని వెళతాము. డాక్టర్ చూస్తారు, చూసి కొంత మందులు ఇస్తారు, తీసుకొచ్చి అవి వాడినంత వరకు బాగుంటుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అనమాట. అంటే ఆ మాత్రలు, ఆ సిరప్లు అవి తాగిన తర్వాత రాకూడదు కదా, మళ్ళీ వస్తుంది. అట్లా మళ్ళీ వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలన్నమాట. అది డాక్టర్ గారికి ఏమిటంటే ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఆయనకి ఒక సందేహం వచ్చింది. ఒకసారి మనం ఇచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్స్తో మొత్తము మళ్ళీ రాకూడదు కదా, ఆ హెల్త్ ఇష్యూ అనేది మనకు రాకూడదు కదా, ఇది మళ్ళీ వస్తూ ఉంది. అంటే పై వరకు మాత్రమే ఇది బాగు చేస్తూ ఉంది, మనం ఇచ్చే మందు బయటి వరకు మాత్రమే పనిచేస్తూ ఉంది. ఇది లోపలికి ఇన్డెప్త్గా అంటే మూలంలోకి వెళ్ళలేదు. మూలంలో అది మార్పు జరిగితేనే కదా ఇది బాగవుతుంది, అక్కడ మార్పు జరగలే కదా. కాబట్టి మార్పు జరిగినప్పుడు ఇది వేస్ట్. పైనే ఉండే ఈ ఉపయోగపడే ట్యాబ్లెట్స్ కన్నా కూడా లోపల మన అంతరంగంలో
ఒక మార్పు రావాలి, అక్కడ ఉపయోగపడాలి. కానీ ఇట్లా బాహ్యంగా ఉపయోగపడేదని వల్ల ప్రయోజనం లేదనేసి ఆయన ఈ ప్రాక్టీస్ చేస్తూ ఇది కనుక్కున్నారు. దీన్ని ధ్యానం చేసి ఆ ధ్యానంలో వచ్చిన అనుభవాలు బట్టి ఆయన ఇప్పటికీ 550 టాబ్లెట్స్ కనిపెట్టారన్నమాట. దీని మూలంగా ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి మనందరినీ ధ్యానం జ్ఞానం మనకందరికీ తెలియజేసి ఒక మార్గంలో ప్రయాణింపు చేస్తున్న బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీకి, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ గారైన జీకే గారికి ఇందు మూలంగా నా ఆత్మనామాలు, జూమ్లోని వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలా ఈ డాక్టర్ జీకే సారు 550 టాబ్లెట్స్ కనుక్కున్నారనమాట. ధ్యానంలో ఆ వచ్చిన కళ ధ్యాన అనుభవాలతో ప్రతి ఒక్క దానికి కింద కాలి గోరు నుంచి తల వరకు ఏ ఏ భాగాలు లోపల బయట ఏ ఏ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, దాని కారణం ఏమిటి, దాని పరిష్కారం ఏమిటి అని ఈ విధంగా మొత్తము కనుక్కొని ఇప్పుడు సుమారుగా 28-29 ఏళ్ళుగా మన జరుగుతోంది. అందరూ నేర్చుకుంటున్నారు. దాంట్లో భాగంగానే నేను కూడా స్పిరిచువల్ టాబ్లెట్స్లో ఒక చిన్న కోర్సు L1 అనే కోర్సు చేశాను అనమాట. ఆ L1 కోర్సులో కొన్ని టాబ్లెట్ పరిచయం చేస్తారు. దీనిపైన కూడా మళ్ళీ స్టేజెస్ L2 అట్లా ఉన్నాయి. మాకు తెలిసినంత వరకు దీంట్లో కొంత సేవ చేస్తున్నాము, కానీ ఇది సరిపోదు, ఇంకా చాలా చేయాలన్నమాట. దాంట్లో భాగంగానే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. దాంట్లో మన ధ్యాన ఆరోగ్య శాస్త్రం కింద ఇది వస్తుందన్నమాట. ధ్యాన ఆరోగ్య శాస్త్రం. ధ్యానం సర్వరోగ నివారణ. ధ్యానం సర్వరోగ నివారణ అంటే ధ్యానం చేయడం వల్ల అన్ని రోగాలు నివారింపబడాలి కదా. అది ఎలా నివారింపబడతాయి, దానికి కారణాలు ఏమిటి, పరిష్కార మార్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా మన జీకే సారు మనకు అందించారు. అద్భుతమైన జ్ఞానము. దీన్ని ప్రతి ఒక్కరు కూడా పొందాలన్నమాట. ఇది పొందాలి అంటే మామూలుగా ఓ సంవత్సరానికి ఒకసారి ఆన్లైన్లో చెప్తారనమాట. సెప్టెంబర్లో ఇస్తారు కోర్సు. ఒక 4 నెలల పాటుగా ఉంటుంది. ప్రతి వారము జూమ్లోనే క్లాసులు ఉంటాయి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నమాట. మనం ఎందుకంటే మనం వచ్చింది భూమి ఒక పాఠశాల. భూమి మీదకి వచ్చింది ఎందుకు అంటే నేర్చుకోవడం కోసం వచ్చినాం. ఈ ఆత్మ యొక్క ప్రణాళిక ప్రకారంగా ఈ భూమి మీద ఆనందంగా ఉండడానికి కోసం వచ్చాము. ఎలా ఆనందంగా ఉంటామని ఆ జ్ఞానం తీసుకొని, జ్ఞానంతో పాటు శక్తి జ్ఞానంతో ఆనందంగా ఉండడం కోసం వచ్చామన్నమాట. ఇది నేర్చుకోవాలి. ఎలా శక్తివంతంగా జ్ఞానవంతంగా ఆనందంగా ఉంటామనేది నేర్చుకోవడం కోసమే ఈ భూమి మీదకి వచ్చాము. అందులో ఈ ఆత్మ యొక్క మూల సంకల్పమే ఆనందంగా ఉండడం అన్నమాట. ఆనందంగా ఉండేదానికోసమే ఇక్కడ అన్ని పరిస్థితుల్ని, అన్ని సంఘటనల్ని, మనకు ఎదురయ్యే వ్యక్తుల్ని కూడా మనమే కల్పించుకున్నాం అన్నమాట. మన ఆత్మ ఆనందంగా ఉండడం కోసము ఇవన్నీ కల్పించుకుంది అని అనుకుంటాం. నేను కల్పించుకోలేదే అని అనుకుంటామే కానీ మనకు తెలియదు, అది అజ్ఞానం. అది కానీ జ్ఞానంతో చూస్తామంటే ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి, మంచివి కానీ చెడువి కానీ అన్నీ కూడా మనమే కల్పించుకుంది. దాంట్లో చూసినామంటే ఇప్పుడు 10 సూత్రాలు ఏమని చెప్తాను ఒక్కొక్కటి. ఫస్ట్ సూత్రం ఏంటంటే ట్రాఫిక్ సిగ్నల్స్లో 10 సూత్రాలు. ఫస్ట్ సూత్రం అనమాట, అవకాశం జారవిడకూడదు. ఫస్ట్ సూత్రం అనమాట. రెండవరంటే నీ శక్తి లేనిదే ఏ కోరిక కూడా నీకు ఇవ్వబడదు. శక్తి లేనిదే కోరిక ఇవ్వబడదు అనమాట. 2. మూడవరంటే మన బాధలకంతా మన మౌలిక అజ్ఞానమే కారణము. మన యొక్క బాధలన్నింటికీ మన యొక్క మౌలిక అజ్ఞానమే కారణము. 3. 4 ఎవరంటే మనల్ని బట్టే మన తోడు అన్నమాట. 4 వాక్యము స్వస్థత పరుచును. అంటే వాక్యం ద్వారా స్వస్థత, వాక్యం ద్వారా పడుతుంది. 5 ఏమిటంటే దేవుని రాజ్యం తొలుత గమనించండి. 6
ముందు ఇతరులకి చెయ్యు. నెక్స్ట్ ఆత్మపరంగా కోరి సాధించాలి. ఆత్మపరంగా కోరి సాధించాలి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. నెక్స్ట్ అసాధ్యమైంది ఏదీ లేదు. అసాధ్యమైంది ఏదీ లేదు. ఇవి 10 అనమాట. 1 అవకాశం జారకూడదు. 2 శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. 3 మౌలికమైన అజ్ఞానమే మన బాధలకు కారణం. మనల్ని బట్టే మన తోడు. దేవుని రాజ్యం తొలుత గమనించండి. వాక్యము ద్వారానే స్వస్థత. అట్లా ముందు ఇతరులకు చెయ్యి. ఆత్మపరంగా కోరి సాధించాలి. 9 మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. 10 అసాధ్యమైంది ఏదీ లేదు. ఇవి ఈ 10 అనమాట. దీంట్లో ఈరోజు ఎంత టైం ఉంటే అంత మనము ముందుకు వెళదాము. దీంట్లో ఫస్ట్ వచ్చి అవకాశం జారబెట్టకూడదు. దీన్ని మహాప్రసత్యాలు అనే పుస్తకంలో రిచర్డ్ బాక్ అనే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రాసిన మహావాక్యం అనమాట. ఇది అవకాశం జారబెడవద్దు. మనం ఇంతకుముందు చెప్పినాను అనమాట, ఎన్నో సంఘటనల్ని, వ్యక్తుల్ని, అనుభవాల్ని మనమే సృష్టించుకుంటాము. మనం అనుకుంటాం ఎవరో వేరే వాళ్ళు జరిగింది, ఏదో దేవుడు ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఎందుకు దేవుడా నాకెందుకు ఈ కష్టాలు అని దేవుని బ్లేమ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరో వేరే వాళ్ళ ద్వారా సృష్టించబడతా ఉందని అనుకుంటామే. కానీ ఇవన్నీ కూడా మన ఆత్మ ద్వారానే కల్పించబడతాయి. మొత్తం ఇవన్నీ కూడా మనకి మంచి సంఘటనలైనా, మంచి అనుభవాలైనా, మంచి పరిస్థితులైనా, చెడు పరిస్థితులైనా, అంటే మంచి అయినా చెడైనా అన్నీ కూడా మనమే సృష్టించుకుంటాము. మనం అనుకుంటాము మనం మంచి అనుకుంటాము, కానీ మంచి అయితే మనం చేసుకుంటాం. కానీ చెడు పరిస్థితుల్ని మనం ఎందుకు చేసుకుంటాము? మనం కోరుకోం కదా. మనం మంచే జరగాలని కోరుకుంటామా, చెడు జరగాలని కోరుకుంటామా? కాబట్టి ఇది నేను ఆ విధంగా కావాలని కోరుకోలేదు, ఈ చెడ్డ విషయాలంతా నేను జరగాలని కోరుకోలేదు, ఇది నాది కాదు అని తప్పించుకుంటాం. కానీ మనం ఈ లోపల చూస్తామంటే ఎక్కడో ఒక దీంట్లో అక్కడ మనం కోరుకొని ఉంటాం కాబట్టి అది మన ముందుకు వస్తుంది. కోరుకోకుండా ఏది రాదనమాట. అన్నీ మన వల్లనే వస్తూ ఉంటుంది. చెడ్డైనా మంచైనా అన్నీ మనం కల్పించుకున్నాం అనమాట. ఇక్కడ మనము అంటే ఇక్కడ ఆత్మ పదార్థము. నేను అంటే దేహము కాదు, నేను ఆత్మ పదార్థాన్ని. ఇది ప్రాథమిక అవగాహన అనమాట. అందరికి కూడా ఆధ్యాత్మిక ఈ ధ్యానంలోకి వచ్చినప్పుడే మొట్టమొదటి మనకు వచ్చే జ్ఞానం ఏదైనా అంటే ఇదే. నేను అంటే శరీరం కాదు, నేను ఆత్మ పదార్థాన్ని అనేది ప్రాథమికంగా మనకు అవగాహన. ఇది దాంట్లో ఈ ఆత్మ ఎవరంటే ఒక 4 అవస్థల్లో ఉంటుంది. అవస్థ అంటే ఉండే స్థితి. ఇప్పుడు ఇచ్చి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. నేను మాట్లాడుతున్నాను మీతో, మీరు వింటున్నారు కదా. మనం ఈ ఆత్మ ఉండే ఈ అవస్థ ఏంటంటే జాగృత అవస్థ, అట్లే స్వప్నావస్థ, సుషుమ్నావస్థ, తురీయ అన్నమాట. 4 అవస్థలో ఉంటుంది. అంటే స్వప్నావస్థ కళలో ఉండే అవస్థ అనమాట. అప్పుడు మన ఆత్మ ఎక్కడెక్కడో సూక్ష్మంగా తిరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత మెలకువ, కళ లేకుండా నిద్రపోయేది, ఒక్కోసారి మెలకువ నిద్ర కాకుండా ఉండే మధ్యస్థితి అనమాట, తురియ అంటారు. ఇలా 4 స్థితుల్లో ఈ ఆత్మ అన్నిటినీ సృష్టించుకుంటూనే ఉంటుంది అనమాట. దీంట్లో ఏది చాలా అనుకుంటాం మెలకువ ఉన్నప్పుడే కదా మనం అన్నీ కూడా క్రియేట్ చేస్తాము, జాగ్రత్త అవస్థలోనే అన్నీ మనము సృష్టించుకుంటాము, అంతేగాని అని కానీ ఇక్కడ మెలకువగా ఉన్నప్పుడే కాకుండా అన్ని స్థితుల్లో, స్వప్నావస్థలో కానీ, సుషుమ్నావస్థలో కానీ, తురియ అవస్థలో అంటే అన్ని స్థితుల్లో మనము సృష్టించుకోవడం జరుగుతుంది. మెలకువగా ఉన్నప్పుడే కాకుండా అన్ని స్థితుల్లో కూడా మనము సృష్టించుకుంటాము. మనకు ఎదురయ్యే అన్ని సంఘటనలు కానీ, వ్యక్తుల్ని కానీ, పరిస్థితులను కానీ మనమే సృష్టించుకుంటాం అనమాట. ఇక్కడ మనము అంటే ఆత్మ అనమాట. ఇది ఈ ఆత్మ ఏమనుకుంటుంది ఎప్పుడు చూసినా? ఆ ఆత్మ యొక్క సంకల్పం ఏమి? ఆనందంగా ఉండాలన్నమాట. ఈ ఆనందంగా ఉండే దానికోసము దాన్ని నిజం చేసుకోవాలి, ఆనందాన్ని పొందాలన్నమాట. ఆ పొందే దానికోసము ఈ ఆత్మ ఏం చేస్తుంది? ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదిస్తుంది. ఆత్మ యొక్క తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఆనందంగా ఎలా ఉండాలి, ఆనందంగా ఉండడం కోసము జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటుంది. అంటే ఆ జ్ఞానం సహాయంతో ఆనందంగా
ఎలా ఉండేదో తెలుసుకుంటుంది అనమాట. మనం అందరం కూడా దానికోసం వచ్చాం ఈ భూమికి. ఇది స్కూల్ కదా, ఈ స్కూల్లో మనం నేర్చుకుంటాము, ఎంతవరకు నేర్చుకుంటాము, మిగిలిన పాఠాన్ని మళ్ళీ వచ్చి ఇంకో జన్మలైనా మళ్ళీ పొందాలన్నమాట. వీళ్ళు మొత్తము అన్ని జ్ఞానాల్ని, అంత జ్ఞానం పొందే వరకు మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూనే ఉంటాము, పుడుతూనే ఉంటాం అనమాట. ఇక్కడ ఫస్ట్ మన సూత్రం ఏంటంటే అవకాశం జారవిడకూడదు. అంటే అవకాశం జారవిడకూడదు కదా, నీకు వచ్చిన అన్ని అవకాశాలు, ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను, ఆనందంగా మనం ఉండేదాని కోసము ఎప్పుడు కూడా తగిన జ్ఞానం తీసుకుంటూ ఉంటాం అనేసి. కానీ ఆ జ్ఞానం తీసుకోవాలంటే మనమే రెడీగా లేదనమాట. ఈ మనసు లోపల ఏమిటంటే మనకు అనేక భయాలు ఉంటాయి, అనవసరమైన భయాలు, మూఢనమ్మకాలు, అజ్ఞానం. దీనివల్ల మనం ఆనందంగా ఉండే సమయంలో కూడా ఆనందంగా ఉండవన్నమాట. ఎదుదో లేనిపోని భయాలను సృష్టించుకొని మన మనుషులు, సాధారణంగా ఉండేవాళ్ళు అట్లా బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటారనమాట. అది ఎందుకంటే ఆ భయం వల్ల, అంటే నమ్మక వ్యవస్థ, మన నమ్మకాలు, ఆ కొన్ని నమ్మకాల వల్ల, మూఢనమ్మకాల వల్ల, ఇంకా అజ్ఞానం వల్ల, భయం వల్ల ఇవన్నీ ఇట్లా ఏం చేస్తాయంటే మన లోపల ఉండే ఆనందాన్ని అది పొరలా కప్పేస్తాయి అనమాట. భయాలు, నమ్మకాలు, అజ్ఞానం, ఈ మూడు ఏం చేస్తాయంటే మన లోపల ఉండే ఆనందాన్ని పైన కప్పేస్తుంది. ఎప్పుడైతే ఈ పొరలు ఎప్పుడైతే దాన్ని తీసేస్తామో, రిమూవ్ చేస్తామో, అప్పుడే ఆ ఆనందం బయట వస్తుంది అనమాట. ఈ పొరలు ఏమంటారంటే మలిన పొరలు అంటారు. ఆ మలినమైన పొరల్ని మనము తీసేస్తూనే ఉండాలి. అవి తీసేసేదానికి వాటికి కావలసిన పరిస్థితుల్ని, సంఘటనల్ని మనమే సృష్టించుకోవాలి. అంటే ఆ పొరలు ఉన్నంత వరకు మనకు ఆనందం రాదు. మన ఆనందంగా ఉండాలి అంటే ఆ పొరలు తీసేయాలన్నమాట. దానికి తగిన సంఘటనలు కానీ, అనుభవాలు కానీ, వ్యక్తులు కానీ మళ్ళీ మనమే సృష్టించుకుంటాం అనమాట. ఈ మలిన పొరలను తీసివేయడానికి అవసరమయ్యే పరిస్థితుల్ని మనమే కల్పించుకుంటాము. దీంట్లో కొంతమందికి ఏమంటే ఈ ధ్యానము, శాకాహారము లేకపోవడం వల్ల ఏమంటే వాళ్ళకి మెలకువగా ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు అట్లా కోరుకోలేదే, నేను పోయి ఎందుకో కోరుకుంటాను, నాకెందుకు ఇట్లా జరిగింది అనుకుంటాయి. కానీ ఏ చెడ్డ విషయమైనా, చేదు సంఘటనైనా మనం కల్పించుకున్నదే అని. ఎందుకంటే ఆ చేదు సంఘటన కోరుకోవడం వల్ల, చెడ్డ పరిస్థితి కోరుకోవడం వల్ల మొదట్లో ఏమో చెడ్డగానే ఉంటుంది, కానీ దాంట్లో ఆ చెడు అనుభవించిన తర్వాత అది మళ్ళీ మంచిగా మారుతుంది అనమాట. మంచిగా మారుతుంది. ఫస్ట్లో ఇదేందో ఏమో అనుకునేసి మనకు వద్దులే అనుకుంటాము, కానీ అది జరుగుతుంది. జరిగిన తర్వాత అది దాంట్లో నుంచి కొంత జ్ఞానం తీసుకుంటాం. ఆ జ్ఞానం వల్ల మళ్ళీ మనకి టర్నింగ్ అవుతుంది, ఆనందం వస్తుంది అనమాట. మరి ఇది ఫస్ట్ చెడ్డని తెలిసి మనం వదులుకున్నామే, కానీ దీంట్లో నుంచి మనము కొంత జ్ఞానము నేర్చుకున్నాము, ఇది ఒక అందుకు మంచిదే. ఇది ఒక ఎట్లా అంటే ఇక్కడ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ చాలామంది అనారోగ్యం, హెల్త్ ఇష్యూస్ వల్ల వచ్చారనమాట. ఆ జ్ఞానం రాకముందుగా వాళ్ళకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఎందుకు రబ్బా ఈ ఆరోగ్యం ఇట్లా అయిపోయింది అని వాళ్ళు బెడ్డన్ అయిపోయి చాలా బాధపడి ఎందుకు ఈ జీవితము మనము ఆత్మహత్య చేసుకునేద్దామా అనేసి రోజు ఏడుస్తూ బాధపడుతూ ఉంటారనమాట. ఎందుకు నాకు పరిస్థితి వచ్చింది చెప్పేసి మళ్ళీ ఎవరో బంధువులో మిత్రులో వాళ్ళు ధ్యానం గురించి, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ గురించి చెప్పడము. సరే అనేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత, శాకాహారం తీసుకున్న తర్వాత కొంత మెల్లమెల్లగా తగ్గుముఖం బట్టి ఈ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ ఎవరంటే ఇది లోపల మార్పు తీసుకొస్తుంది అనమాట. అంతరంగంలో మార్పు, ఆ మార్పుల ద్వారా ఈ అనారోగ్యాన్ని పోగొట్టుకోవచ్చు. బాహ్యమైన మార్పులు కాదు, మన లోపల గుణాలు కానీ, ప్రవర్తన కానీ, మన మాట కానీ, మన ఆలోచన కానీ ఇవన్నీ మార్పులు తీసుకురావడం ద్వారా మన ఆరోగ్యం మనకు వస్తుంది. అట్లా ఆ పేషెంట్గా ఉండే ఆయన, బెడ్డెడ్గా ఉండే పేషెంటు మెల్లమెల్లగా ధ్యానము తీసుకొని ధ్యాన సాధన చేస్తూ, శాకాహారాన్ని పాటిస్తూ మెల్లమెల్లగా ఈ టాబ్లెట్స్ అంటే ధ్యానము, పిరమిడ్ ధ్యానము, సామూహిక ధ్యానము, పౌర్ణమి ధ్యానము, మౌనము, మితాహారము,
స్వాధ్యాయము, ఇవన్నీ టాబ్లెట్స్ అనమాట. ఇలాంటి టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అతనికి ఆరోగ్యం బాగా అయిపోతుంది. ఏ ఆపరేషన్లు, సిరప్లు, బయట నుంచి మందులు, టాబ్లెట్స్ లేకుండా వీటితో బాగా నయం అయిపోయి ఇప్పుడు యాక్టివ్గా ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్లో చాలామంది పనిచేస్తుంది అనమాట. చాలామంది మాస్టర్స్ అలా ఎందుకు ఈ జీవితము వెళ్ళిపోతే బాగుండు అనుకున్న వాళ్ళు టర్నింగ్ పాయింట్ అనమాట ఇది. ఒక 4-5 నెలలతోనే వాళ్ళందరూ కూడా పరిపూర్ణ ఆరోగ్యవంతులయ్యి ఇప్పుడు ఎంతో సేవ చేస్తున్నారు. అట్లా చెడు అనుకుంటామే కానీ మనం సృష్టించుకుంటాం చెడు, కానీ ఆ చెడు కూడా ఏమవుతుందంటే కొంత జ్ఞానాన్ని మనకిచ్చి అది ఒక మంచి విషయంగా ఇప్పుడు ఆ బెడ్డెడ్గా ఉండే ఆయన ఇప్పుడు బాగా సేవ చేస్తున్నాడు. అంటే ఆ పరిస్థితి రావడం ఎట్లా అయిందంటే ఆ బెడ్డెడ్ వల్ల ఆయన జ్ఞానం సంపాదించుకున్నాడు, ఆరోగ్యవంతుడైనాడు అంటే ఇది ఒక ఆనందం అనమాట. ఈ ఆనందం పొందాలంటే ముందు ఆ చెడు సంఘటన సృష్టించుకున్నాము. మనం అన్ని మంచి అయినా చెడైనా మనం సృష్టించుకున్నవే మన ముందుకు వస్తాయి. ప్రతిదాన్ని మనం తీసుకోవాలి, దేన్ని వదులుకోకూడదు. ప్రతి అవకాశం కూడా మనము ముందుకు పోవడానికి ఉపయోగించుకోవాలి. ఆనందంగా ఏ సంఘటన అయినా కూడా మనం చెడ్డ అయినా కూడా దాన్ని అనుభవించాలి. ఏరంటే ఈ సంఘటన వల్ల మనకి ఏ జ్ఞానం వస్తుందో నేర్చుకుంటాము. మనం నేర్చుకోవడానికి వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది మంచి అయినా చెడ్డైనా, ఒకవేళ ఆర్థికంగా లాభం నష్టం అంటాం కదా, అలా జరిగినా కూడా ఏమి మనము బాధపడకూడదు అనమాట. ఓహో ఇదిదో జరిగింది, ఇది ఒక పాఠం నేర్పించడానికి వచ్చింది, దీన్ని మనం నేర్చుకోవాలి అని ఆ చెడు సంఘటనలో నష్టమైపోయిన సంఘటనలు కూడా మనం ఒక మంచిదని చూడాలి. ఇది మనకు మంచి జరగడం వచ్చింది, అంతేగాని ఇది నష్టం జరిగింది నాకు ఇంతలా ఏదో నష్టం అయిపోయింది ఏడుస్తూ కూర్చోకూడదు అనమాట. దీంట్లో మనం ఏదో ఒక అనుభవం నేర్చుకోవాలి. ఎందుకు జరిగింది ఇది అని దాన్ని మనం పరిశీలించి ఎందుకు వచ్చిందనేసి ప్రతిదాన్ని మనం 1-2 సార్లు పరిశీలించి చూడాలన్నమాట. మనకు ఎదురయ్యే ప్రతిదాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సంఘటనని, ప్రతి అవకాశాన్ని, ప్రతి అనుభూతిని వీటన్నిటిని మనము చూస్తూ దీనివల్ల మనము నేర్చుకుంటాము అనేసి. ఒకవేళ మనకు వచ్చిన అవకాశాన్ని చూసి ఇంత ముందుగా అటువంటి అవకాశమే వచ్చుండి మనం అనుభవించుంటాం, అనుభూతి పొంది ఉంటాం. ఇంతకుముందు దీన్ని మనం ఫేస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు దీనికి వద్దు. ఒకసారి మనం అనుభవించేస్తుంటే మళ్ళీ దాన్ని ఆ అనుభవాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అవకాశం వద్దని వదిలేయాలన్నమాట. వదిలేసి దాన్ని కొత్తది ఇంకేదైనా కొత్త అవకాశం వస్తే దాన్ని తీసుకోవాలి. పాత అవకాశం ఇంతకుముందుకు వచ్చినటువంటి అవకాశమే మళ్ళీ వస్తే మనం వదిలేయాలి, దాని జోలికి పోకూడదు. కొత్తగా ఉండే వాటి వస్తేనే తీసుకోవాలి. దీంట్లో కూడా అవకాశాల్లో కూడా కష్టంగా ఉండేవి కొన్ని వస్తాయి, కొన్ని సులభంగా ఉండేవి వస్తాయి. నువ్వేం చేస్తావంటే ముందుగా ఈ పని సులభం మన ముందుకు వచ్చింది కదా, మన ముందుకి ఏ అవకాశం వచ్చినా కూడా అన్నిటినీ మనం తీసుకోవాలి. మన ముందుకు వచ్చిన అవకాశాన్ని మనం తీసుకోవాలి. క్లాస్ చెప్పాలి, మేడం క్లాస్ చెప్పాలంటే అని చెప్పాలి. అంతకుముందుగా పొద్దున్న క్లాసు నిన్న ఎంతో బిజీగా ఉంటాము, బిజీగా ఉండి చెప్తానే ఉండి మళ్ళీ ఎవరైనా అడిగితే ఇప్పుడు ఎట్లా చెప్పేది అని మనం ఫీల్ అయిపోకూడదు అనమాట. చెప్తాను, వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అంటే, ఆ అవకాశంతో వచ్చారంటే ఆ అవకాశాన్ని మనము వదులుకోకూడదు. నేను చెప్తాను. అట్లా మనం అవకాశాలు ఉపయోగించుకుంటూ ఉంటే ప్రకృతి మనకు వేరే అవకాశాలను కొత్తగా ఇస్తుందంట. మనం ఫస్ట్లో ఉండే అవకాశాన్ని వదులుకునేసినామంటే మన సరిగ్గా ఇవ్వరు. ఈ ప్రకృతి మళ్ళీ మళ్ళీ చూస్తుంది, ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారా, సరే ఓకే అని. మనం చాలామంది ఈ అవకాశాలు ఏది తీసుకుంటే ఏం వస్తుందో, ఏం బాగుంటుందో బాగుండదో, కొన్ని వ్యాపార అవకాశాలు వస్తాయి, అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అటు వ్యవసాయంలో కొన్ని కొత్త పద్ధతులు వస్తూ ఉంటుంది. దీన్ని చేస్తే ఎట్నో ఏం బాగుంటుందో బాగుండదో అని మనం ఎన్నో సందేహాలు వస్తుందన్నమాట. కానీ కష్టంగా ఉన్నా కూడా దాంట్లో మనము వెళ్ళాలన్నమాట. పెడితే దాంట్లో నేర్చుకోవడానికి మనకి వీలుంటుంది. ఈ అవకాశాలు ఎంతవరకు తీసుకోవాలి అంటే, ఇంకా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఏమీ లేదు, మనకు అన్నీ వచ్చును అంటే మొత్తం జ్ఞానం మనకు వచ్చును. మొత్తం జ్ఞానం వచ్చిన తర్వాత మనము ఏమి నేర్చుకోవాల్సిన పని లేదు అన్నప్పుడు మాత్రమే అవకాశాన్ని మనము వదిలేయచ్చు.
అంటే చూసుకోండి ఈ విశ్వంలో ఎంత జ్ఞానం ఉందే. ఉం? ఈ జ్ఞానం మొత్తం మనకు తెలిసేంత వరకు మన అవకాశాలని ఉపయోగించుకోవాలి. అది అర్థం అనమాట. మొత్తము జ్ఞానము మనకు వచ్చేంత వరకు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. అట్లే మనము ఈ ఈ ఈ ఆత్మ ప్రయాణంలో మనం చాలా నేర్చుకోవాలి. ఈ పాఠాలే కాదు, ఆత్మ ప్రయాణంలో ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యంకి వచ్చాం. అక్కడ కొన్ని నేర్చుకున్నాం. వృక్ష సామ్రాజ్యంలో గమనము, కదిలేది, అది నేర్చుకున్నాం. తర్వాత చలనము, జంతు సామ్రాజ్యంలో నేర్చుకున్నాం. ఇట్లా ఒక్కొక్క సామ్రాజ్యం నుంచి కొన్ని వేల జన్మలు తీసుకుంటూ 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 ఈ మానవ సామ్రాజ్యానికి వచ్చామన్నమాట. ఈ మానవ సామ్రాజ్యంలో కూడా ఇప్పటికీ మనిషిగా పుట్టిన తర్వాత ఫస్ట్లో శైశవాత్మ, బాలాత్మ, యవ్వనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మ, అట్లే విశ్వాత్మ, పూర్ణాత్మ, ఇట్లా 7 స్థితుల్లో వస్తాయన్నమాట. ఈ 7 స్థితుల్లో కూడా మనము శైశవాత్మలో ఉంచినప్పుడు ఏమి తెలియదు అనమాట. జంతు స్థాయిలో ఉంటాము, ఏమి తెలియదు, తినడము, పడుకోవడం అట్లా. తర్వాత బాలాత్మ, కొద్దిగా తెలుసుకుంటాము, నేర్చుకుంటాం. తర్వాత యవ్వనాత్మలో ఇంకా ఎక్కువ నేర్చుకుంటాము. అప్పుడు తమో గుణము, రజో గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రౌఢాత్మ వచ్చేసప్పటికి ఇది ఏంది, ఎక్కడనేసి మొత్తము తెలుసుకుంటాము. ఆ తర్వాత వృద్ధాత్మ అంటే బాగా అంత జ్ఞానం తీసుకుంటుంది అనమాట. తర్వాత విశ్వాత్మ, పూర్ణాత్మ. ఇలా మనము ఒక్కొక్క జన్మలో తీసుకుంటూ నేర్చుకుంటూ మొత్తం జ్ఞానము తీసుకున్నాక మనము మన జన్మ అంటూ ఉండదు. నేరుగా పోయి పరమాత్మలో పోయి మనం లయమైపోతాము. ఆ లయం కావాలంటే ఈ జ్ఞానం అంతా నేర్చుకోవాలి. వచ్చిన అవకాశాలన్నిటి ఉపయోగించుకోవాలి. ఏ జ్ఞానం నేర్చుకోవాలి, ఎలా జీవించాలి, ఆనందంగా, శక్తివంతంగా, జ్ఞానవంతంగా ఎలా జీవించాలి అంటే మొత్తం జ్ఞానం తీసుకోవాలన్నమాట. ఇదంతా జ్ఞానమే. ఈ జ్ఞానం అని తీసుకోవాలి. ఇది నాకు వీలు పడితే, నాకు రాదే, ఇది కష్టంగా ఉంటుంది అని దేన్ని మనము కాదు, ఇది నా వల్ల కాదు అని చెప్పకూడదు. మనకు 100 పనులున్నా కూడా 101 పని చెప్పినప్పుడు నేను చేస్తాను అని చెప్పాలి. ఇది నా వల్ల కాదని చెప్పకూడదు. ఎప్పుడైతే మన నోట్లో నుంచి నా వల్ల కాదు అని చెప్తారో అప్పుడే మన శక్తి తగ్గిపోతుంది అనమాట. మన శక్తి నాకు ఇది రాదు, నేను కాదు, లేదు, కాదు అంటే నెగటివ్ మాటలు. ఆ నెగటివ్ మాటలా మాట్లాడితే ఆ నెగటివ్ పదాల వల్ల మనలో ఉండే శక్తి అంతా వెళ్ళిపోతుంది అనమాట. మన దగ్గర శక్తి బాగున్నప్పుడే, మన ఆత్మ యొక్క శక్తి బాగున్నప్పుడే మనకు జ్ఞానం వస్తుంది. శక్తి నెల ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది. ఆ శక్తి ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. ధ్యానం చేస్తూ శాకాహారం పాటిస్తూ ఉంటే మనకు అంత జ్ఞానము బాగా వస్తుంది అనమాట. ఈ జ్ఞానం కొంతమందికి రాలేదంటే ధ్యాన సాధన చేయరు, శాకాహారం పాటించరు, మౌనం పాటించరు. అలా పాటించుకుంటూ ఉన్నప్పుడు ఈ జ్ఞానము రాదనమాట. మెల్లమెల్లగా వస్తుంది. మెల్లమెల్లగా అంటే వాళ్ళ యొక్క సాధన బట్టి నెమ్మదిగా వస్తుంది అనమాట. ఇది అట్లా ఇంతవరకు మనకి ఏమంటే కొన్ని ఒక్కోసారి మన కళ్ళు వస్తూ ఉంటుంది. ధ్యానంలోకి వచ్చిన కొత్తల్లో చాలామందికి చెడు కళ్ళు వస్తాయన్నమాట. చెడు కళలు వస్తాయి. కొన్ని శుభమయకరాలు వస్తాయి, కొన్ని అశుభమైన వస్తాయి అనమాట. ఆ చెడు కళలు వచ్చినప్పుడు నిద్ర పట్టదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక 40 రోజులు ధ్యానం చేయాలన్నమాట. శాకాహారం తీసుకుంటూ 41 రోజు ఇది ఖచ్చితంగా రోజు ఒక మనకు వీలు పడినంత 3/4 గంట, 1 గంట ధ్యానం చేస్తే మనకు వచ్చే చెడు కళలు మెల్లమెల్లగా తగ్గిపోతాయి. అట్లా ఒక్కోసారి ఎవరంటే మన గురించి వస్తాయి మామూలు కళలో, ఒక్కోసారి ఇతరుల గురించి వస్తాయి అనమాట. ఇతరులకు ఏమో జరిగిపోయిందో, ప్రమాదం జరిగిందో, వాళ్ళకి ఇంటికి ఏమో అయిపోయింది, లేకపోతే ఏదో అయినా మనవి కాని అనుభవాలు ఇతరులకు సంబంధించిన అవి కూడా కళ్ళలో వస్తూ ఉంటుంది. ఆ కళ్ళలో అవి వచ్చినప్పుడు దానివల్ల ఏం అనుకుంటే మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఆ అనుభవాల వల్ల మనకి ఏం ప్రయోజనం అంటే మనకి ఏదో పాఠం చెప్పేదానికి వస్తుంది అనమాట. మనకొక జ్ఞానం నేర్పించడం కోసము దాంట్లో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ మనకు చెప్పాలనేసి మన కోసం మనం కల్పించుకున్న ఒక సిగ్నల్ బోర్డు. ఈ కళ అనేది ఒక సిగ్నల్ బోర్డు ఉంటాం. దాంట్లో ఏదో మన కోసం చెప్తుంది అని మనమే సృష్టించుకున్నాం అనమాట. దీంట్లో
ఈ ప్లాన్ చేసుకుంటాం. మనం భూమి మీదకి వచ్చినప్పుడే ఒక జీవిత ధ్యేయం ఉంటుంది. ఈ ధ్యేయం కోసం నేను భూమి మీదకి వెళ్తున్నాను అని మనం వస్తాం అనమాట. ఈ కొన్ని కర్మలు అనుభవించడం కోసమో ఏదో మనము కొన్ని ఇంకా ఆత్మలుగా ఉండేవి కొన్ని మంచి మంచి పనులు చేయడానికి వస్తాయన్నమాట. అట్లా ఒక ధ్యేయం పెట్టుకొని వస్తాయి. ఆ ధ్యేయంలో వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ ప్రకారంగా ఈ విశ్వ ప్రణాళిక, వ్యక్తిగత ప్రణాళిక ఇట్లా ఉంటాయి. ఆ ప్లాన్ ప్రకారంగా దీంట్లో మన కళలు కూడా ఈ ఒక ప్లాన్ ఒక భాగం అనమాట. ఇది దీంట్లో ఈ బోర్డులు ఏమంటే వేరే వాళ్ళకి వచ్చే కళలు గమనించినప్పుడు మనం ఏం చేయాలా. ఇంకొకటి, శాకాహారం తీసుకుంటూ ధ్యానం చేస్తే ఈ చెడు కళలు పోతాయని చెప్పినాం కదా. ఈ శాకాహారం తీసుకోకపోవడం వల్ల చాలా మందికి ఏమిటంటే భయపడుతూనే ఉంటారు. భయపడటం, తెలియని బాధ, దుఃఖం అనిపిస్తుంటారు అనమాట. శాకాహారము తీసుకోకపోవడం వల్ల, అంటే మాంసాహారం తినడం వల్ల వాళ్ళకు తెలియని భయము, బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. అది అలా లేదనుకున్నప్పుడు పూర్తిగా మాంసాహారం నిషేధించేసి ధ్యానం చేస్తూ శాకాహారం తీసుకుంటే ఒక నెల లోపల ఈ చెడకలంతా రావు, తగ్గిపోతాయి. బాధ, భయము ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తీసుకుంటుంది. కానీ కొంతమందికి మరణ భయము, నేను చనిపోతానేమో అనేసి, ఇవన్నీ కూడా మన సాధన బట్టి తగ్గుతూ వస్తాయన్నమాట. ఇది అట్లే ఈ మనకు మిత్రుల గురించి వస్తాయి కదా చెడు కళలు, వాళ్ళకి పోయి చెప్పేయకూడదు అనమాట. మనకు వచ్చిన కళ ఏమంటే మన ప్రస్తుతము ఉండే ఆధ్యాత్మిక స్థితి, మనం ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో ఆధ్యాత్మిక స్పిరిచువల్గా ఆ స్థితిని గురించి తెలిపే కళ ఎక్కువ వస్తూ ఉంటుంది. మన యొక్క ఆధ్యాత్మిక స్థితిని అట్లే మార్పును సూచించే కళలు ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి వచ్చినప్పుడు దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, అందులో నుంచి మనకి ఏదైనా మెసేజ్ వచ్చిందా అని మనము ధ్యానం చేస్తే ఆ మెసేజ్ మనకు తప్పకుండా అందుతుందన్నమాట. దాని నుంచి మనము ఆ విధంగానే మనము పక్క వాళ్ళకి జరిగే విషయాల్లో నుంచి మనము తీసుకోవాలన్నమాట. ఇది వాళ్ళకి చెప్పాలన్నా, చాలామంది వాళ్ళు చెప్తే ఏమవుతుందో, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, కాలు ఎరిగిపోయిందని చెప్తే వాడు ఏమనుకుంటాడు, వాళ్ళకి అసలు ఏమీ చెప్పకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవడానికి మనం నేర్చుకోవడానికి వస్తాయి అనమాట. పక్క వాళ్ళకి సంబంధించిన విషయాలు మనకు వచ్చినాయంటే అందులో నుంచి మనం మెసేజ్ తీసుకోవాలి. కాకపోతే వాడికి చెప్పచ్చు ఏమని, అయినా నువ్వు ఆత్మజ్ఞానం తెలుసుకో. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, మనం ఎందుకు భూమి మీదకి వచ్చినాము, ఎందుకు ఇట్లా ఉన్నాము, ఒకరు ఆనందంగా ఒకరు కష్టంగా ఉన్నారు, రకరకాలుగా ఉన్నాము, మళ్ళీ చనిపోతామంటాము, ఎక్కడికి పోతాము, చనిపోవడం అంటే ఏమిటి, మళ్ళీ జన్మ అంటే ఏమిటి, ఇవన్నీ తెలియదు కదా. ఇవన్నీ ఆత్మజ్ఞానము. మనం దేహము కాదు ఆత్మ, ఇవన్నీ విషయాలు చెప్పాలన్నమాట. అట్లా ధ్యానం చేయమని చెప్పాలి, శాకాహారం పాటించమని చెప్పాలి వాళ్ళని. దాని ద్వారా కొంత ఏదన్నా బాధ వచ్చినా కూడా వాళ్ళ వరకు పోదన్నమాట. పక్క వాళ్ళ గురించి మనకు వస్తే ఏదైనా కళలు మనం ఏం చేయాలంటే వాళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానులుగా తయారు కావమని, ధ్యానం చేయమని చెప్పాలి. మనం చెప్తాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాము. అంటే వాళ్ళకి ప్లాన్ చెప్తాం, ఒక ఆధ్యాత్మిక ప్లాన్ చెప్తాము. వాళ్ళు చేస్తే వాళ్ళందరూ ముందుకు వెళ్తారన్నమాట. ఇది అట్లే మనకు ఒకసారి మనకి కళ్ళలో ఏమంటే మనమే చనిపోతున్నట్టుగా వస్తుందన్నమాట. మనం చనిపోతూ ఉన్నట్టే కళ వస్తుంది. ఈ కళ వచ్చినప్పుడు దాని గుర్తేమిరా అంటే పెను మార్పు మన జీవితంలో జరగబోతుంది. పెను మార్పు అంటే పెద్ద మార్పు అనమాట. పూర్తిగా 1 నుంచి 100 వరకు ఉండి అన్నీ మారిపోవాలి. మనం చనిపోయినామంటే, మనం చనిపోయిన తర్వాత ఈ సమాజంలో మన ప్రభావం ఎట్లా ఉంటుంది, ఆ విధంగా పూర్తిగా మనం మారిపోవాలి. అలాంటప్పుడే మనము చనిపోతున్నట్టుగా కళ వస్తుంది అనమాట. అంటే బతికున్నప్పుడే అంత విధంగా రావాలి. ఈ కళ వచ్చినప్పుడు ఎప్పటి నుంచో మనం అనుకుంటా ఉంటాము, కానీ అది ఆచరణ పెట్టం. ఈ పొద్దు రేపు ఏదో ఆ మార్పు చెందాలంటే మనం లేట్ చేస్తూ ఉంటాం. ఆ విధంగా మనకు కానీ చనిపోయినట్టు కళ వచ్చిందంటే, ఓహో మనం డిలే చేస్తూ ఉన్నాము,
ఇప్పుడు వచ్చింది అంటే వెంటనే ఇప్పటికే మనం మారిపోవాలి అని కొన్ని మన యొక్క అలవాట్లు, నమ్మకాలు, మన అజ్ఞానాలు కొన్ని తొలగించుకొని పూర్తిగా సరికొత్త తయారవ్వాలన్నమాట. అట్లా తయారు కాకపోతే అప్పుడు ఏం చేస్తుంది ప్రకృతి, పరమాత్మ ఏం చేస్తుంది, ఈ పరిస్థితిని తన చేతుల్లో తీసుకొని అదే మనకి ఇస్తుంది అనమాట. ఒక దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బ వల్ల మనం శుద్ధంగా మన పైన మారిపోతాం అనమాట. ఆ దెబ్బ తినేది ఎందుకు, ముందుగానే మనము ఇటువంటి కళ్ళు వచ్చినప్పుడు మనల్ని మనం తెలుసుకొని మనలో అంతరంగికంగా మార్పు వచ్చినప్పుడు ఈ కలయిక అది ఆ అవకాశం తీసుకుంటాం కాబట్టి మనం అంతా కూడా ముందుకు ఆత్మపరంగా ఎదుగుతాం అనమాట. ఇది కాబట్టి మన కళ్ళలో వచ్చిన విషయాలను మనం బాగా గమనించాలన్నమాట. ఇది అట్లే ఈ భూమికి స్కూల్ అని చెప్పినాం కదా, ఈ స్కూల్కి ఎందుకు వచ్చినాము, అద్భుతంగా ఇక్కడ తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి వచ్చినాము. దాంట్లో మనము ప్రతిరోజు నేర్చుకుంటున్నామా, ఏం నేర్చుకుంటున్నాము, ఏం తెలుసుకుంటున్నాము అనేసి ప్రతి నిమిషము చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది నేర్చుకుంటూ ఆనందాన్ని పొందుతాం అన్నమాట. అది అట్లా ఆనందాన్ని పొందేటప్పుడు ఒక్కోసారి మనకి అడ్డాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మనకి సాధకుడుగా ఉండేవాడు ఇట్లా ఆత్మ ఎదిగే క్రమంలో, అంటే ఆత్మ పరిణితి చెందే క్రమంలో ఆటంకాలు వస్తాయి. ఏంది ఆటంకాలు అంటే ఒక 4 ఆటంకాలు వస్తాయి, అవరోధాలు అంటాము. ఒకటి భయం, పెద్ద ఆటంకం ఏమిటంటే భయం. భయం వల్ల మనం ముందుకు పోలేం, మన ఆత్మ ఎదగదనమాట. మన ఆత్మ ఎదగాలి అంటే భయము పోవాలి. ఒకటి భయము. రెండో ఆటంకం ఎవరంటే అసంపూర్ణ జ్ఞానము. మూడో భయం ఎవరంటే ఆధ్యాత్మిక శక్తులు, అంటే అతీంద్రియ శక్తులు అంటారు వాటిని. అతీంద్రియ శక్తులు ఎక్కడనో ఉంటే ఇక్కడ కనిపించేది, వినిపించేది, తెలుస్తూ ఉంటుంది. టెలిపతి ఇవంతా ఉంటాయి కదా, ఇవి అతీంద్రియ శక్తులు అనమాట. మూడవ తగడై అంటాం కదా, ఇవన్నీ కూడా. 4 ఆధ్యాత్మిక బద్ధకం. ఈ 4ంటి వల్ల ఒక సాధకుడు ఆత్మ ఎదుగుదలకి ఇవన్నీ ఆటంకాలు అనమాట, అడ్డం పడుతూ ఉంటుంది. భయము, ముందు ఈ భయమే. ఈ మొత్తం 3 మనం చూస్తాము. భయం ఏమనంటే నేను ఏమైపోతానో, నేను చచ్చిపోతానేమో, దెబ్బలు తగులుతుందేమో అని శరీర భయం ఉంటుంది అనమాట. అట్లా మానసిక భయము, బుద్ధి భయము, ఆత్మ భయము, ఈ విధంగా భయాలు ఉంటాయి. ఈ భయాలు పోవాలి అంటే మన అనేక కార్యకలాపాలు చేయాలి. ఈ భయం పోయేట్లుగా ధ్యానం ఎక్కువ చేస్తూ, శాకాహారం పాటిస్తూ, అనేక కార్యకలాపాలు మనము చేస్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ మెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఈ ధ్యానము, శాకాహారం చేయాలి, చేస్తూ అనేక కార్యకలాపాలు మనము ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే మనలో భయం అనేది మెల్లమెల్లగా తొలగిపోతుంది అనమాట. అది అట్లే ఇంకా మన కళ్ళలో చెప్పినాం కదా, పక్క వాళ్ళకో బంధువులకో ఎవరికోరికి ఒక చెడు సంఘటన జరిగినట్టుకు వస్తుంది కదా. వచ్చిందంటే వాళ్ళకేమో కానీ వాళ్ళకి మనం చెప్తాం ఒక ఆత్మ ప్రణాళిక, మీరు ఇట్లా ధ్యానం చేయండి, శాకాహారం పాటించండి, రోజు ఈ టైంలో చేస్తూ ఉంటే నెలకంతా మీకు బాగుంటుందని చెప్పేసి. చెడు కళలో వచ్చినట్లే వాళ్ళకు చెడు జరిగినట్లుగా కళ వచ్చినా మనకి అది చెప్తామట వాళ్ళకి. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కూడా అటువంటి సంఘటనలు మనకు జరుగుతాయనేసి మనం ముందుగానే దాన్ని ఊహించుకొని మనం కూడా సాధన ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఏది వచ్చినా అంటే ఒకసారి అట్లా వస్తే ఏం తీసుకోవాల్సిన పని లేదు. మాటికి ఎక్కువ 2-3 సార్లు అదే వస్తుంది అనుకోండి, దీని ద్వారా మనం ఏమో నేర్చుకోవచ్చును అని మనం దాన్ని తీసుకోవాలి. మామూలుగా మనం ఆ జ్ఞానం వచ్చేంతవరకు వస్తూనే ఉంటాయి. అట్లా కొన్ని మనం చేదనుభవాలు ఇవన్నీ పొందినప్పుడు దాని నుంచి జ్ఞానం తెలుసుకుంటూ, ఈ కళ్ళ మాటికి వస్తూ ఉంది, చేదు కళ్ళే వస్తూ ఉంది, దీనికి ఏం నేర్చుకోవాలి అని మనం దాన్ని పరిశీలించి చూసి దాంట్లో ఏమో ఉంది అనేసి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకొని మనం దాన్ని తీసుకోవాలన్నమాట. నేర్చుకోవడం ద్వారానే మన ఆత్మ ఎదుగుతుంది. మళ్ళీ అంటే 2-3 సార్లు కనిపించినప్పుడు, ఆ సంఘటన ఎదురైనప్పుడు మనం దాంట్లోనే తీసుకోవాలన్నమాట. ఇది అట్లే ఈ అవకాశాలు అంటే అన్నీ తెలుసుకోవాలి.
మనం ఎట్లయితే చదువుతా ఉన్నామో అట్లే సంగీతము, నాట్యము, కంప్యూటరు, భాష, మనకు తెలిసిన భాష కాకుండా మనం మాట్లాడే భాష కాకుండా ఇంకా 2-3 భాషలు నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి, పాటలు పాడేది నేర్చుకోవాలి, డ్రాయింగు, చిత్రకళ, అట్లా ఎన్నో కళలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి లక్ష్మి, పార్వతి, సరస్వతి అని కాన్సెప్ట్ వస్తుంది. ముందు మనం బతికేదాని కోసము లక్ష్మీదేవి అంటే డబ్బులు కావాలన్నమాట. ధనం మూలం మిదం జగత్ కాబట్టి అన్ని పనులు జరగాలంటే ధనం కావాలి కాబట్టి ఆ ధనం కోసము మనం పరుగులు తీయాల. ఎంత మన కనీస అవసరాలు తీరే సరిపోతుంది. తర్వాత ధ్యాన సాధనలోకి రావాలి. పార్వతి శక్తి రావాలి అంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేస్తూ మన ప్రాణశక్తిని పొందుతాం అనమాట. ప్రాణశక్తిని పొందిన తర్వాత ఆ శక్తి పొందిన తర్వాత మనం అక్కడే ఉండిపోకూడదు, సరస్వతి దశలోకి రావాలి. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ప్రతి ఒక్క మనిషి ఒక జన్మ తీసుకున్నాడు అంటే ఆ జన్మలో ఈ 3 స్థితులు దాటాలన్నమాట. లక్ష్మిగా డబ్బు సంపాదించాలి బతికేదానికి, పార్వతిగా ఆత్మజ్ఞానం సంపాదించి శక్తి తీసుకోవాలి, మూడవది ఇవి 2 అయిన తర్వాత అక్కడ ఉండిపోకూడదు, సరస్వతి అంటే పాటలు పాడేది, డ్యాన్స్ వేసేది, బొమ్మలు వేయడము, కంప్యూటర్ నేర్చుకోవడము, పద్యాలు పాడడము, శ్లోకాలు పాడడము, ఇట్లా ఏదో మనకి ఏది ఇష్టమో దాన్ని నేర్చుకుంటూ ఉండాలి, జ్ఞానం పొందాలి. ఈ 3 పొందినప్పుడే పరిపూర్ణమైన జన్మ అంటారు. దీనికి ఎటువంటి అవకాశాలు వస్తే అవన్నీ మనం తీసుకోవాలి. ఇవంతా మనకు వచ్చును తెలిసేంత వరకు అన్ని అవకాశాలు వదలకూడదు. మనకి ఇప్పుడు ఎన్నో వస్తూ ఉంటుంది, వాట్సాప్లో చూస్తూ ఉంటాయి, సంగీతం నేర్పబడను, లేదా కంప్యూటర్ నేర్పబడను అనేసి. ఓహో మన దగ్గరికి వచ్చింది కదా అని దానికి పోయి చూసి అడిగి మాట్లాడి ఫోన్ చేసి అని చేరుకోవాలన్నమాట. అట్లా భాషలు నేర్పిస్తూ ఉంటారు. ఇది కష్టమైందే అనుకోకూడదు. ఏ అవకాశం వచ్చినా కూడా కష్టమైన అవకాశాలను మనం తీసుకోవాలంట. ఎందుకంటే సులభమైన తీసుకుంటాము కానీ తర్వాత ఏమవుతుందంటే అటువంటి కష్టమైనవి కూడా మనకు వస్తాయి. అట్లే ఈ అవకాశాలు మన ప్రతి అవకాశాన్ని మొత్తం వచ్చే వరకు మనం తీసుకోవాల్సింది. మనం పొందవలసిన పూర్తి జ్ఞానము పొందేంత వరకు అన్ని అవకాశాలని వదలకుండా మనము చేయాలి. కాబట్టి కష్టంగా ఉండేటివి, కొత్తగా ఉండే అవకాశాలని తీసుకోవాలి. ఇది ఫస్ట్ సూత్రం అనమాట. రెండోది ఎవరంటే శక్తి లేకుండా ఏ కోరిక ఇవ్వబడదు. రెండో సూత్రం అనమాట ఇది. టైం ఎంత మేడం? టైం అయిందా? ఓకే. ఇంతకుముందు అవకాశాలు తీసుకున్నప్పుడు ఇది నా వల్ల కాదే అని చెప్పినాం, ఇంతకుముందు పాయింట్ చెప్పినప్పుడు. కానీ ప్రతిదానికి మన దగ్గర శక్తి లేకపోతే ఏ కోరిక రాదు. వీధిలో కారు పోతా ఉంటే అబ్బా మన ఆ కారులో పోతే ఎంత బాగున్నో అని కోరిక వచ్చిందంటే మనకు ఆ శక్తి ఉంటుంది, కారు తీసేంత శక్తి మనకు ఉంటుంది. కానీ మనం దాన్ని గ్రహించం. దానికోసం మనం ప్రయత్నం చేస్తే ఎట్లయినా వస్తుంది. ఆ ఇల్లు బాగుంది, మన ఇల్లు కొనుక్కుంటే బాగున్నాయి. ఇక్కడ పైరు ఇట్లా చేస్తుంటారు, రైతుగా ఉండేవాడు మనం ఇటువంటి పైరు చేస్తే బాగుంటుంది, ఇది బాగుంటుంది అని కొత్త కొత్త పద్ధతులు ఉపయోగించి చేయడము. అట్లే మనకు కావలసినంత కూడా మనం కోరుకోవచ్చు అనమాట. అది మనకి ఏ ఆనందం కోసం మన అన్నిటినీ మనము తీసుకోవచ్చును. ఏది వచ్చినా కూడా మనకు దాన్ని మనకి ఆ కోరిక వచ్చిందంటే అర్థం ఏంటంటే మనలో శక్తి ఉంది. మనకు శక్తి లేకపోతే ఆ కోరిక రాదు. ఇది తెలియదు. చాలామంది చూస్తున్నాను అనమాట, వాళ్ళు చిన్నప్పుడు చాలా పేదరికంలో ఉంటారు కానీ కోరికలు మాత్రం చాలా బాగుంటాయి. కానీ వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత చాలా అభివృద్ధి చెంది వాళ్ళు చిన్నప్పుడు ఏం చెప్పారో అవన్నీ కూడా వాళ్ళు సాధించుకుంటారు అనమాట. అంటే ముందుగానే మనం చెప్తాం కదా, యద్భావం తద్భవతి అనేసి. అట్లా మనం ఏమనుకుంటామో జరిగిపోతాయి. అక్కడ శక్తి ఉంటుంది కాబట్టి అవన్నీ జరిగిపోయినాయి. కాబట్టి శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఇది కూడా రిచర్డ్ బాకానే ఆయన ఇంతకుముందు కూడా అవకాశం జారబడదు అని చెప్పినాడు. అది ఇల్యూషన్స్ బుక్లో నుంచి తీసుకున్న ఒక మహావాక్యం అది. ఇది మహాప్రసత్యాలు అనేసి ఒక బుక్, దాంట్లో నుంచి తీసుకున్నారనమాట. శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. యు ఆర్ నెవర్ గివన్ ఏ విష్ వితౌట్ ఆల్సో బీయింగ్ గివన్ ది పవర్ టు మేక్ ఇట్స్ ట్రూ. టు మేక్ ఇట్ ట్రూ. దాన్ని నిజం చేసుకోవడానికి పవర్ మీ దగ్గర లేకపోతే ఆ కోరిక రాదు.
నీకు ఏ కోరిక ఇవ్వబడదు. దాన్ని నిజం చేసుకునే శక్తి మీలో లేకుండా. కాబట్టి మీరందరూ కూడా అబ్దుల్ కలాం చెప్పినట్టుగా కలలు కనండి, అవి సాకారం చేసుకోండి అని చెప్పారు. మనం భయపడినాం కలగనే సరిపోతుంది అనేసి. అట్లాగేదు, భయపడాల్సిన పని లేదు. మన లోపల నుంచి రావాలన్నమాట. ప్రతి కళ కూడా ఎవరు చెప్పించేది కాదు. ప్రతి కళని మనం సాకారం చేసుకోవచ్చు. కళలకు రండి, సాకారం చేసుకోండి అనేసి. కొంతమంది భయపడుతూ ఉంటారు, ఈ వ్యాపారం చేస్తే ఎట్లా ఏమో అనేసి. అవకాశం వస్తుంది, వ్యాపారం చేస్తాము అనుకుంటాము. కానీ ఆ వ్యాపారం చేయాలంటే దీంట్లో ఏమో ఎట్లా అనుకుంటాము. అదే భయపడి వెనక్కి వచ్చేస్తాం అనమాట. మనం చేయలేము, అబ్బాయి ఇది పెద్ద అమౌంట్ అట్లా ఇట్లనేసి. కానీ వేరే వాళ్ళు తీసుకొని చేసి దాన్ని సక్సెస్ అవుతారు అనమాట. సక్సెస్ అయ్యి చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు. అయ్యో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వద్దనుకున్నామే అని మళ్ళీ బాధపడతాం. ఇది మనం చేసినట్టే ఎంత బాగుంటుంది, ఎంత బాగా అభివృద్ధి అయి ఉంటాము అంటే ఆ శక్తి మనలో ఉంది. కానీ మనమే భయపడి మనము తీసుకోము. కాబట్టి దీంట్లో మనము ఏం లేదు, మనము పక్కన పెట్టకుండా ఆ సత్తా మనలో ఉంది అని అనుకొని ప్రతి దాన్ని, ప్రతి అవకాశాన్ని మనం తీసుకోవాలన్నమాట. అంటే మనకు ఈ జీవిత ధ్యేయము, మనము ధ్యేయాన్ని నెరవేర్చుకోవాలంటే మనకు ప్లానింగ్ అని చెప్పాను. ఈ ప్లానింగ్ 2 రకాలన్నమాట. వ్యక్తిగత ప్రణాళిక, సామూహిక ప్రణాళిక. వ్యక్తిగత ప్రణాళిక అంటే ఏమిటంటే మనం వ్యక్తిగా మనం ధ్యానం చేయడము, శాకాహారము, అట్లే సజ్జన సాంగత్యం చేయడము, స్వాధ్యాయం చేయడం, సేవ, ఇవన్నీ మన ప్లానింగ్ అనమాట. ఇవన్నీ ప్లాన్ చేస్తూ ఉంటే మన ఆత్మ ఎదుగుతుంది. అట్లే ఆత్మ ఎదుగుతున్నప్పుడు సమాజం యొక్క ఆత్మ ప్రగతి కూడా మనం చేయాలన్నమాట. ఫస్ట్లో నా ప్లాన్ వేరే, విశ్వం యొక్క ప్లాన్ వేరే. అంటే వ్యక్తిగత ప్రణాళిక, సామూహిక ప్రణాళిక. సామూహిక ప్రణాళిక కన్నా విశ్వ ప్రణాళిక కన్నా ఒకటే. విశ్వ ప్రణాళిక వేరే అని అనుకుంటాం. విశ్వ ప్రణాళిక ఒక ప్లానింగ్ రాసుకుంటాము, మన ప్లానింగ్ ఒక ప్లానింగ్ రాసుకుంటాం. కానీ కొంత ఆధ్యాత్మికంగా మన దాంట్లో ముందుకు పోయే కొద్దికి, అంటే హై స్టేజ్కి పోయే కొద్దికి నేను ఈ సమాజం ఒకటే. మనలో అని చెప్పాను, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ, తత్వమసి, అంటే నేను ఏమైతే ఉన్నానో అదే నీవు అంటాం కదా. ఇటువంటి వాక్యాలు విన్నప్పుడు మనలో ఏమవుతుందంటే మనమే సమాజం, సమాజమే విశ్వమే మనమే విశ్వం అన్నప్పుడు దాని ప్లాన్ తనిగా ఉండదనమాట. అవి 2 ఒకటి అయిపోతాయి. ఈ ప్లానింగ్లో మనము ఎట్లయితే ధ్యానము, సజ్జన సాంగత్యము, శాకాహారం పాటిస్తూ, స్వాధ్యాయం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము. విశ్వ ప్రణాళికలో కూడా ధ్యాన మందిరాలు కట్టడము, అట్లే ఈ శాకాహార ర్యాలీలు చేయడము, అన్నీ మనం ఏవైతే ఉందో అవన్నీ కూడా చేయాలన్నమాట. ఎట్లా చేయాలి? ఒక సమాజపరంగా ఇప్పుడు ధ్యాన మహాయాగాలు చేస్తూ ఉంటారు కర్తాల్లో. ఆ ధ్యాన మహాయాగం చేయాలంటే వాళ్ళు రమ్మంటారు. మనకేమో ఉంటుంది కోరిక వస్తుంది మనం పోయి చెయ్యాలనేసి. లేదా మన ఊర్లోనే మన పిరమిడ్లోనే చెయ్యాలా అనేసి. అయ్యో మన పిరమిడ్ ఎట్లా చేస్తామబ్బా, మన వల్ల అవుతుందా అని వెనకేస్తాం అనమాట. నీకు ఆ కోరిక వచ్చిందంటే నీకు చేసే సత్తా ఉంటుంది కదా, అక్కడ ముందు కడిగి పోయి. ఇప్పుడు కర్తాలో జరుగుతూ ఉంటుంది, అటువంటి చోట్లకు పోయి సర్వీస్ చేసిన వాటి చిన్న పని అయినా కూడా నీకు ఎంత పని అవుతుందో అంత పెద్ద యాగం జరుగుతూ ఉంది, నేనేం పోయి చేయబోతాను, నా వల్ల ఏమవుతుంది అని మనం అనుకోవద్దు. మనకు ఊరిలో చెయ్యాలి అంటే అనుభవం ఉండాలి కదా. ఆ అనుభవం అట్లా పెద్ద పెద్ద కార్యాలు, ఒక ఆనంద బ్రహ్మ కానీ ధ్యాన మహాయజ్ఞాలు కానీ చూసి ఆ జ్ఞానంతో, ఆ అనుభవంతో మళ్ళీ మన ఊర్లో కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు డిసెంబర్లో జరుగుతుంది కదా ధ్యాన మహాయజ్ఞము. అట్లే ప్రకృతి వేళలో సంక్రాంతి సంబరాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు అనమాట. ఈ పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగేటప్పుడు అక్కడ మనము మన వంతు మన సేవ చేయాలన్నమాట. మనలాగా అందరూ చేశారంటే ఆ కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇవి చెయ్యాలని మనం ఊరికనే అనుకుంటా ఉండేది కాదు. మనకు ఆ కోరిక వచ్చినప్పుడు ఇటువంటివన్నీ కూడా చేయడంలో మనం పోయి మన హితోధికంగా మన సేవ చేయాలి. కనీసం చీరలు వేయాలన్నమాట, నీళ్లు పోయాలి, భోజనం వడ్డించాలి. నా వల్ల ఏం కాదు, నేను డబ్బులు ఇవ్వలేను అనుకుంటే కూడా అది అక్కడ పోయి అడుగు వేసి చేస్తూ ఉంటే అన్నీ సక్రమంగా వస్తాయన్నమాట.
కాబట్టి ఏ కోరికైనా కూడా మనకు శక్తి లేకపోతే రాదంటే అన్నీ వస్తాయి, అన్నీ జరుగుతుంది. అట్లే మనము మనం మెట్లు ఎక్కుతూ ఉంటాం. మెట్లు ఎక్కుతూ ఉన్నప్పుడు ఎక్కేసి ఉంటాం, కొన్ని మెట్లు కొన్ని ఎక్కాల్సి ఉంటుంది. ఆ మెట్టు పైన ఎక్కి చూస్తే మధ్య మెట్టు పైన ఉన్నప్పుడు వెనకాల మెట్లు ఎక్కి వచ్చేసినాము. ముందు మెట్లు ఎవరంటే దాటి ఎక్కబోయేటివి, అంటే మనం ఎక్కబోయేటివి కూడా మనం ఎక్కేస్తాం కదా. అట్లనే మనకు వచ్చిన అవకాశాలను కూడా మనం బాగా చేయగలము అని తెలుస్తుంది అనమాట. ఒక్కోసారి అనుకుంటాము ఈ పని మనకు అవుతుందో కాదో, మన భగవంతుడు ఇంత కష్టమైన పని ఇచ్చినాడే అని అనుకుంటాం. కానీ మనకు అయ్యే అది ఒక చిన్న మూట ఉంటుంది, బియ్యం మూట ఎత్తాలా. మనకేమైనా ఒక 20 కిలోలు అయితే మనలో అవుతుంది. 20 కిలోల బియ్యం అయితే మనం ఆ మూట ఎత్తి పెట్టేస్తాము. ఒకవేళ అక్కడ 20 కన్నా ఒక 22 అట్లా ఉందనుకోండి, అమ్మ ఈ పెద్ద మూటగా ఉందే అని మనం అనుకొని వెనకేస్తాము. అట్లా కాదు, భగవంతుడు తప్పకుండా ఆ 20 కిలోల మూట బదులు 50 కిలోలు 60 కిలోలు పెట్టడు కదా. ఇది మనం చూస్తాం, మనం చేసి చూస్తాం అని పోయి మనం ఎత్తినామంటే సులభంగా మన వల్ల అవుతుంది. 20 కిలోలు ఎత్తగలిగే వాళ్ళు మళ్ళీ 22 కిలోలు ఎత్తలేమా? ఎత్తామన్నమాట. అంటే ప్రకృతి కూడా మనకు ఈ అవకాశాలు, ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకోకపోతే ఆ శక్తి మనకిస్తుంది. కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి శక్తి లేకుండా మనము అయ్యో ఈ కోరిక వచ్చిందని బాధపడద్దండి. అట్లనే పెద్ద సమస్య వస్తే కూడా మనం తీసుకోవాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇది మన వల్ల అవుతుందా కాదా అనుకోకూడదు అనమాట. ఎప్పుడు కఠినంగా ఉండేది, కష్టంగా ఉండేది అటువంటి సమస్యలు మనం తీసుకోవాలి. అటు తీసుకున్నప్పుడే మళ్ళీ మన తొందరగా మనకి మంచి అవకాశాలు, మనకి బాగా ఆనందంగా ఉండేటివి వస్తాయి. కఠినంగా ఉంది, కష్టంగా ఉంది అని తోసిపెట్టద్దండి. ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడు తొందరగా మనము అభివృద్ధి చెందుతూ ఉంటాం అనమాట. అది అట్లే కష్టంగా ఎందుకంటే కష్టంగా ఉండే సమస్యలు తీసుకున్నప్పుడే మనం ఎక్కువ జ్ఞానం నేర్చుకుంటాం అనమాట. ఒక కష్టమైంది వచ్చింది అంటే ఏదో ఒక పాఠం చెప్పేదానికి వస్తూ ఉంది. ఇది కష్టమైంది, దీన్ని మనం నేర్చుకుంటాం అని మనం పాజిటివ్గా ఆలోచించి ఆ పని చేపట్టాలన్నమాట. ఆ పని నువ్వు టేకప్ చేయకుండానే ఇది కష్టం అనుకుంటుంటే కష్టం పోదు. కాబట్టి కష్టమైన సమస్య వస్తే కూడా మన శక్తి ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని ఆ పనిని పూర్తి చేసే శక్తి మనలో ఉంటుంది. అట్లా లేదు మనం చేయలేములే, మనం దూరంగానే ఉంటే మనకి ఏ అవకాశాలు రాదు. మనం ఈ విశ్వ ప్రణాళిక కానీ ఆత్మ ప్రణాళిక కానీ మనం పూర్తి చేయలేము. జీవిత ధ్యేయం దూరం అయిపోతుంది. అనేక అనారోగ్యాలు, సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం చేయవలసిన పని చేయకపోతే ఇటువంటి రాకూడని కొన్ని వైద్య ఆరోగ్య సమస్యలన్నీ కూడా మనకి వస్తూ ఉంటుంది. అదే మనకు ఎక్కువ అవకాశాలు రావాలి, మనము ఎదగాలంటే మాత్రమే అన్నిటిని మనం తీసుకోవాలి ఉంటుంది. ఎట్లా డ్రైవింగ్ నా వల్ల ఏమవుతుంది అట్లా అనుకోకూడదు. డ్రైవింగ్, స్విమ్మింగ్, ఇంకా అన్నీ తీసుకోవాలన్నమాట. ఈ బద్ధకం వచ్చినప్పుడు దాన్ని దూరంగా పెట్టేసి ప్రతిదాని, ఎందుకంటే కొన్ని చూస్తూ ఉన్నప్పుడు, కొన్ని అనుభవాలు మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. మొన్న కూడా ఈ మధ్య చూస్తాను అనమాట. ఒక పెద్ద ముసలామె, ఆమెకు సుమారుగా 80 పైనే ఉంటుంది, 90 ఉంటుంది. ఆమె ఒక్కటే ఒక అడవిలో తార్ రోడ్డు ఉంది, దాని కారులో పోతుంది అనమాట. పోతూ 2 చిన్న కుక్క పిల్లల్ని తీసుకొని పోయి వాళ్ళు ఎవరో పక్కన దీంట్లో పారేస్తున్నారనమాట. ఆమె చూసి కారు ఆపి దాన్ని తీసుకొని పోయి ఇంటికి తీసుకొని పోయి, ఆ ఇల్లు కూడా ఊరుందా? ఊరు కాదు, అడవిలోనే ఇండ్లు, అక్కడెక్కడెక్కడ ఒక ఇల్లు ఉందనమాట. ఆ ఇంట్లో ఒంటరిగా ఉంది. తీసుకొని పోయి కార్ పార్క్ చేసేసి వాటిని తీసుకొని పోయి వాటికి వేడిగా పాలు కాంచి పెట్టేసింది. అక్కడ చూడండి, ఒక సింగిల్ లేడీ ఏజ్ అయిపోయినామా ఆ జంతువులను తీసుకొని పోయి కాపాడింది. అబ్బా, మనమైతే నా వారికి కూడా ఇది కష్టం అనిపిస్తుంది. అటువంటి వాళ్ళని చూసుకుంటే మనకి ఒక స్ఫూర్తి వస్తుంది అన్నమాట. ఇది ఓహో, ఇటువంటి పనులు కూడా మనం చేయవచ్చు. కాబట్టి ప్రతిదీ మనం చేయాలన్నమాట. ప్రతిదీ మనకి వచ్చినప్పుడు
అన్నీ నేర్చుకుంటూ పెద్దగా పోవాలి. అట్లే మనం ఏం చేయగలనుకోకూడదు. ఒక ధ్యాన మందిరం కట్టాలో, పిరమిడ్ కట్టేదో, ఆ, ఇట్లా శాకాహార ర్యాలీ చేసేదో, అది కూడా ఏమిటంటే మన ఊరికి అనుకోకూడదు. ఈ విశ్వ ప్రణాళిక అంటే ఈ ఊరు కాకుండా ఊరు, రాష్ట్రం, జిల్లా, రాష్ట్రము, దేశము, విశ్వం అనమాట. మొత్తంలో ఇప్పుడు ఎట్లా ఒక్కరిగా బయలుదేరి మన సుభాష్ పత్రిజీ గారు ఇప్పుడు విశ్వమంతా విశ్వ జగత్ అయిపోయింది అనమాట. ధ్యాన జగత్తు అని అమెరికాలో జరుగుతూ ఉంది. సుమారు 123 దేశాల్లో ధ్యానం వచ్చిందనమాట. ధ్యానం వెళ్ళిందంటే ఎట్లా వెళ్ళింది? ఒక్క ద్వారా బిగిన్ అయ్యి వెళ్ళింది అనమాట. అలాగే మనం కూడా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింస జగత్తు అవ్వాలి అంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేస్తున్నాము అని మనం చెక్ చేసుకోవాలన్నమాట. వచ్చిన అవకాశాలంతా పోగొట్టుకుంటామంటే మనం ఏం చేయలేము. ధ్యాన జగత్ ఏర్పడాలంటే ప్రతి ఒక్కరికి మనం ధ్యానం చెప్పాలా. అహింస జగత్ అంటే ప్రతి ఒక్కరికి శాకాహారం గురించి చెప్పాలా. పిరమిడ్ జగత్ అంటే ఆ పిరమిడ్లు కట్టే వాళ్ళకి మనం ఎంతో దాన్ని అనమాట ఎంత వీలైతే అంత మనం ఇవ్వచ్చు. అయ్యో ఈ డబ్బులు తాగుతాయా అనుకోకూడదు. మనం ఎంతో డబ్బుల్ని ఎంతో వేస్ట్గా చేస్తూ ఉంటాము. ఇటువంటి మంచి పనులకి ఆధ్యాత్మిక సేవల కోసం ఇవ్వాలి. ఆధ్యాత్మిక సేవలు అంటే ఏమిటి? ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అన్నమాట. ఇది జ్ఞానం చెప్పడము, శాకాహారం గురించి చెప్పడము, పిరమిడ్ల గురించి చెప్పడము, ఇవి అందరికి అందించాల. మామూలుగా ఏమైనా అంటే సేవ చేయడము అంటే బట్టలు ఇవ్వడము, అన్నం పెట్టడము, వాళ్ళకి అటువంటివి చేస్తారు. కానీ అవన్నీ కూడా మామూలుగా ప్రాపంచికంలో ఉండే వాళ్ళు చేస్తారు. మనము చేయాల్సింది ఏమిరా అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పడము. ఇది నా వల్ల అవుతుందని అనుకోకూడదు. మీరు అనుకోండి, నీ అందరూ ధ్యానం చెప్తాను అనుకుంటే ఆ కోరిక నీకు శక్తినిస్తుంది. అలా ధ్యానం చేస్తూ శాకాహారం చేస్తూ మీరు పిరమిడ్ జగత్ చేస్తూ మన యొక్క పత్రిజీ గారి యొక్క లక్ష్యాన్ని, జీకే సార్ యొక్క లక్ష్యాన్ని, ఆశయాల్ని మనం నెరవేర్చినప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ మాధన్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలనే పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక, మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.